హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం గ్రేడియంట్ వైప్ ఎఫెక్ట్ గురించి చూడబోతున్నాము ప్రీమియర్లో. ఓకే, దానికి సంబంధించి నేను ఒక 2 ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, 2 ఇమేజెస్ తీసుకొని ఇలా పెట్టున్నాను. ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఓకే, ఈ ఫస్ట్ వన్ని వీడియో 2లోకి పెట్టేసేయండి. సెకండ్ వన్ని కొంచెం ముందుకు జరిపి వీడియో 1లోనే కొంచెం ముందుకు జరిపి ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సెకండ్ వన్, అక్కడ కర్సర్ని పెట్టి చూడండి, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇందులో GRAD అని కొట్టండి. చూడండి, గ్రేడియంట్ వైప్ అని వస్తుంది. ఈ గ్రేడియంట్ వైపుని తీసుకొచ్చి వీడియో 2లో ఉన్న ఫస్ట్ లేయర్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కిందకైతే డ్రాగ్ చేయండి. ఓకే, కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గ్రేడియంట్ వైప్ అని కనబడుతుంది కదా. ఈ గ్రేడియంట్ వైపులో ట్రాన్సిషన్ కంప్లీషన్ అని ఉంది కదా, ఇక్కడ టోగిల్ కీ యానిమేషన్ ఆన్ చేయండి. ఎక్కడ పెట్టుకొని ఆన్ చేస్తారు? మీకు కింద వీడియో 1 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ పెట్టుకొని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ 0 ఉంది. అలాగే ఈ ఎండింగ్ పైది ఎండింగ్కి వచ్చే దగ్గరికి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి 100 పెట్టేసేయండి. ఓకే, 100 పెట్టేసేసి ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఓకే, కానీ అది ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా లేదు. చూడండి, ఇవంతా కొంచెం క్లారిటీ అయితే లేదు ఎఫెక్ట్లో. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ట్రాన్సిషన్ సాఫ్ట్నెస్ అని కనబడుతుంది కదా, అందులో ఒక 20 అయితే ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఇన్వర్ట్ గ్రేడియంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, స్మూత్గా అయితే వస్తుంది. ఓకే, స్మూత్గా అయితే వస్తుంది, హార్డ్గా లేకుండా స్మూత్గా అయితే వస్తుంది. ఓకే, మీకు స్మూత్నెస్ ఇంకొంచెం పెంచుకోవాలి అనుకుంటే, స్మూత్నెస్ అయితే పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు స్మూత్నెస్ని ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఓకే, చూడండి, ఓకే, ఇక్కడ స్మూత్నెస్ పెంచే కొందికి ఏమవుతుంది మీకు, ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. మీకు స్మూత్నెస్ కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి ఇక్కడ ట్రాన్సిషన్ కంప్లీషన్ దగ్గర 100 ఉంది. తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్ సాఫ్ట్నెస్ దగ్గర అది మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సాఫ్ట్నెస్ అయితే మీరు పెంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి, గ్రేడియంట్ లేయర్ అని కనబడుతుంది కదా. ఈ గ్రేడియంట్ లేయర్లో జస్ట్ వీడియో 2 అని ఉంటుంది, ఎందుకంటే మనం దీనికి అప్లై చేసాం కాబట్టి వీడియో 2 అని ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వీడియో 1. ఓకే, ఇక్కడ కింద ఉన్నది ఏంటి, వీడియో 1. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి, చాలా చాలా స్మూత్గా అయితే మీకు యానిమేషన్ అనేది రన్ అవుతుంది. ఓకే, తర్వాత ఇన్వర్ట్ గ్రేడియంట్, దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అది ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.